హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ప్రజెంట్ మనము 31 ఈరోజు జరిగిన మార్కెట్ బ్యాక్ టెస్ట్ ఒకసారి చేద్దామండి. మనము 30వ తేదీ నైట్ ఆల్మోస్ట్ లెవెల్స్ అయితే అప్లై చేసుకున్నాం. ఈ విధంగా బ్లూ కలర్ లైన్ సపోర్ట్ అనేసి, ఆ యొక్క మిడిల్ లైన్ వచ్చేసి మళ్ళీ మేక్ ఆర్ బ్రేక్ జోన్ అనేసి, రెడ్ కలర్ లైన్ వచ్చేసి రెసిస్టెన్స్ అని మనం ముందుగానే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో ఆ వాల్యూస్కి తగ్గట్టుగా మనం ఈరోజు మార్కెట్ మనకి ఎలా సపోర్ట్ అయిందనేసి మనం తెలుసుకుందాం. సో ముందుగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడం ద్వారా బెనిఫిట్స్ ఏంటో ఒకసారి ప్లే చేసి చూస్తాను. అబ్జర్వ్ చేయండి. ట్రేడర్ అనే ప్రతి ఒక్కరు కూడా ఇలా బ్యాక్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోండి. దీని ద్వారా మీ యొక్క ట్రేడ్ లెవెల్స్ ఎక్యురసీ అనేది చాలా సక్సెస్గా ఉంటుందండి. ఒకసారి గమనిద్దాం. ఓకే అండి, లెట్స్ గో. ఓకే అండి, చూడండి మార్కెట్ కరెక్ట్గా సపోర్ట్ దగ్గర ఓపెన్ అయింది. క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. క్యాండిల్స్ను గమనించండి. సపోర్ట్ దగ్గర నుంచి అప్ సైడ్కి అయితే మూవ్ అయింది. 2 క్యాండిల్స్ తర్వాత అగైన్ మార్కెట్ సపోర్ట్కి నియర్ బై వచ్చి అక్కడి నుంచి సపోర్ట్ని రెస్పెక్ట్ చేసి అగైన్ అప్ సైడ్కి అయితే మూవ్ అవుతుంది. సో ఈ మూవ్ని గమనించండి ఒకసారి. సో ఇప్పుడు ఏమైంది, కరెంట్ డే హై బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి మనం గ్రీన్ కలర్ లైన్ ఏదైతే మేక్ ఆర్ బ్రేక్ జోన్ అనుకున్నామో దాన్ని కూడా బ్రేక్ అయ్యి దాని ఎబోవ్ మార్కెట్ సస్టైన్ అయింది, ఆ యొక్క గ్రీన్ కలర్ లైన్కి ఎబోవ్. సో ఈ విధంగా మార్కెట్ అప్ సైడ్కి అనేది మూవ్ అవుతూ ఆల్మోస్ట్ మనం ఏ వాల్యూ అయితే రెడ్ కలర్ లైన్ రెసిస్టెన్స్గా ఫైండ్ అవుట్ చేసామో ఆ యొక్క రెసిస్టెన్స్ వరకు మార్కెట్ అనేది నిఫ్టీ అప్ సైడ్కి ర్యాలీ అనడం జరిగింది. సో దాని బ్రేక్అవుట్ తర్వాత సస్టైన్ అవ్వలేదండి. అక్కడ బ్రేక్అవుట్ తర్వాత సస్టైన్ అవ్వలేదని ఎలా చెప్తామంటే అక్కడ ఫామ్ అయిన ఒక గ్రీన్ క్యాండిల్ కన్నా కొత్త గ్రీన్ క్యాండిల్ ఎబోవ్ ఫామ్ అవ్వకుండా ఆ గ్రీన్ క్యాండిల్కి బిలోనే ఫామ్ అయింది మళ్ళీ, అంటే వెంటనే డౌన్ సైడ్కి వచ్చేసింది. సో ఆ రెసిస్టెన్స్ నుంచి మళ్ళీ అగైన్ మార్కెట్ కంటిన్యూ డౌన్ సైడ్కి ఫాలో అవుతూ ఏదైతే గ్రీన్ కలర్ మేకార్ బ్రేక్ అనుకున్నామో ఆ జోన్ కూడా ఇంచుమించు బ్రేక్ అయి ప్రజెంట్ మార్కెట్ ఈ విధంగా క్లోజ్ అయిపోయిందండి. సో 1 డే బిఫోరే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మేక్ ఆర్ బ్రేక్ జోన్ని ఫైండ్ అవుట్ చేయడం ద్వారా మనకు ఏ విధంగా బెనిఫిట్ ఉందో ఇప్పుడు గమనిస్తున్నారు. చూడండి, చిన్న స్టాప్ లాస్ ఒక సపోర్ట్ దగ్గర మనం రిస్క్ చేసి అంటే ఆల్మోస్ట్ ఒక ట్రెండ్ అనేది మనకు వస్తుంది. సో అలాగే రెసిస్టెన్స్ని కూడా మనం ప్రీవియస్ డేనే మాట్లాడుకున్నాం. 30వ తేదీ నైట్ ఆల్మోస్ట్ మనం వీడియో చేసుకున్నాం. 31వ తేదీకి సపోర్ట్ రెసిస్టెన్స్ ఏంటి అని. సో ఆ రెసిస్టెన్స్ దగ్గర చిన్న మనం రిస్క్ చేసినట్లయితే ఆల్మోస్ట్ ఒక ఫాల్ అంతా మనం క్యాప్చర్ చేసే ఆపర్చునిటీ అనేది దొరికేది. సో ఇది ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదండి, ఎడ్యుకేషన్ పర్పస్ చేస్తున్నాము. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీరు అనుకున్న లెవెల్స్, మీరు అనుకున్న ట్రెండ్స్, మీరు అనుకున్న ప్యాటర్న్స్ ఎలా వర్క్ అవుతున్నాయని బ్యాక్ టెస్ట్ అయితే ఖచ్చితంగా చేయండి. మనం చేస్తున్న ఈ ప్రయత్నం నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.